నార్మల్‌గా రెక్టార్ స్కేల్ మీద ఎంతో కొంచెం నంబర్ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ తెలీదు. అంత నంబరొస్తే భూకంపాలొస్తాయంట. సో, తనూజ ఫ్యాన్స్ గుండెల్లో మినిమమ్ ఆ నంబర్ కంటే డబుల్, ట్రిపుల్ ఎక్కువుంటది రెక్టార్ స్కేల్ మీద. బద్దలైపోయుంటాయి గుండెలు. మామూలు కూడా కాదు. ఒక్క 3 సెకన్లు కంపించుంటదనమాట. సో, అది నిజంగా అలా కంపించిందా? లేదా? ఆ ప్రకంపనల ఫీలింగ్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే హేటర్స్ గూడా మామూలుగా గూడా కాదనమాట. అసలు ఇంక తనూజ ఈరోజు అయిపోయిందిరా ఎలా అయినా గానీ, ఇంక తనూజ అసలు ఎలా గెలుస్తుందో చూద్దాం ఈరోజు అని అనుకున్న వాళ్ళు, అలా అనుకోని డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా లైక్ చేయాలి. సో, హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్‌లోకి 2 ఫ్యామిలీస్ లోపలికెళ్ళాయి. సో, ఒకటొచ్చేసరికి తనూజ గారి సిస్టర్ అనూజ గారు లోపలికెళ్లారు, పెళ్లికూతురు. యాక్చువల్‌గా నేను మొన్న చెప్పాను. సో, తనూజ వాళ్ళ సిస్టర్ ఈ అమ్మాయి వస్తారు లోపలికి. బట్ పెళ్లికూతురు గెటప్‌లో వస్తారని అనుకున్నాను. బట్ పెళ్లికూతురు గెటప్‌లో బిగ్ బాస్ టీమ్ ఒప్పుకోలేదంట. సో, నార్మల్ గెటప్‌లోనే వచ్చారు. నెక్స్ట్ సుమనన్న గారి వైఫ్ లాస్య గారు లోపలికొస్తారనమాట. సుమనన్న గారి గేమ్ గురించి లాస్య గారు ఎంత చెప్పారంటే, సో, రోజు మన ప్రతి వీక్ నాగార్జున సార్ చెప్పేది, ఆడియన్స్ చెప్పేదే తెలిసిందే. బట్ ఒక పాయింట్ చెప్పుద్ది లాస్ట్‌లో తనూజ గారి గురించి. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ టీమ్ ఫస్ట్. ఇప్పుడు తనూజ గారికి 60 మినిట్స్ టైం ఇవ్వటం అనేది, ఆ టైం 60 మినిట్స్ ఆ తనూజ గారికి ఇవ్వటం, దాన్ని చూసి తనూజ గారి హేటర్స్ ఇదిగో ఈ అమ్మాయి బిగ్ బాస్ ముద్దుబిడ్డ, స్టార్ మా ముద్దుబిడ్డ ఇలా అనుకోవటము, తనూజ అదర్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనూజని హేట్ చేయడంలో 1% కూడా తప్పులేదు. తప్పే లేదు. పోనీ అది నిజంగా తను ఇటు పక్కకు వచ్చేసరికి అదేమన్నా తనూజ తప్పు చేసిందంటే తనూజ తప్పే లేదు. బిగ్ బాస్ టీమ్ తప్పు. కావాలని పని కొట్టుకొని లిటరల్లీ ఆ అమ్మాయి నెగిటివ్ చేస్తుంది. ఈవెన్ తనూజ గారి ఫ్యాన్స్ కూడా 60 నిమిషాలు ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అయ్యేది కూడా ఏం లేదు. ఓ 10 నిమిషాలు ఇచ్చినా కానీ వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు. సో, ఉన్నంతసేపు ఉంటారు ఆ అమ్మాయి, వెళ్ళిపోతుంటారు. ఈ అమ్మాయి బాధపడుద్ది, ఆ అమ్మాయికి ఎమోషన్ వర్కౌట్ అయ్యిద్ది. వాళ్ళకి కొంచెం వీస్ వస్తాయి. 60 నిమిషాలు ఇచ్చారు. డైరెక్ట్‌గా తీసుకోమని చెప్పారు. నీకు నచ్చింది నువ్వు తీసుకోపో అని చెప్పారు. అక్కడ ఎవ్వరైనా గాని 60 నిమిషాలు తీసుకుంటారు. ఆ ప్లేస్‌లో తనూజ కాదు, రితువు కాదు, సంజన గారు కాదు. బిగ్ బాస్ టీమ్ ఆ అవకాశం ఇవ్వాలే గాని అందరూ 60 నిమిషాలు తీసుకుంటారు. ఎందుకంటే దాని తర్వాత కష్టపడి ఆడి ముందుకెళ్ళిన వాళ్ళెవరు? 30 నిమిషాలు, 45 నిమిషాలు తీసుకున్న వాళ్ళే. సో, అలాంటిది ముందే ఛాన్స్ వస్తే 60 నిమిషాలు తీసుకుంటారు. అది ఎందుకు బిగ్ బాస్ టీమ్ ఇవ్వాలి? కావాలని అమ్మాయిని ఆడియన్స్‌లో నెగెటివ్ చేయడానికే ఇచ్చారు కదా! అని నాకు అనిపిస్తుంది. ఈ రివర్స్ లాజిక్ ఎవరు చెప్పరు. అందరూ రెగ్యులర్‌గా ఏం చెప్తారు? తనూజని ఎందుకు బిగ్ బాస్ టీమ్ అంత స్పెషల్‌గా చూస్తుంది? తనూజకి ఎందుకు అంత ప్రివిలేజ్ ఇస్తుంది? సో, ఈ రేంజ్‌లోనే మాట్లాడతారు తప్పితే ఈ రివర్స్ లాజిక్ చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఇది నేను చాలా న్యూట్రల్ పర్స్పెక్టివ్‌లో చెప్తున్నా. సో, నిజంగా నేను ఈ లాజిక్ చాలా రోజుల క్రితం చెప్పా. బిగ్ బాస్ టీమ్ ఒక కంటెస్టెంట్‌ని ఓన్ చేసుకుంటుంది అంటే బయటున్న ఆడియన్స్ డిజోన్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇది బేసిక్ లాజిక్ బిగ్ బాస్‌లో. ఫండమెంటల్ లాజిక్ ఇది. ఇది అప్లై చేసే బిగ్ బాస్ చాలా మందిని దొక్కేస్తా ఉంటది. ఈ అమ్మాయిని దొక్కేస్తుంది అదే పాయింట్ మీద. ఓకేనా? సో, అది ఇంకా మనం దాని గురించి అంత ఎక్కువ మాట్లాడుకున్నది అంత మంచిది. సో, నేనేమంటానంటే అండ్ ఇప్పుడు ఎంత హేట్రెడ్ అంటే బిగ్ బాస్ టీమ్ వల్ల వాళ్ళ సిస్టర్‌కి ఏదైతే హల్దీ ఫంక్షన్ చేసుకున్నారో దాన్ని కూడా ప్రాపర్‌గా చూడలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ తనుజ గారికి అంత 60 మినిట్స్ ఇవ్వటం వల్ల. ఇప్పుడు వేరే స్టేట్ అమ్మాయి మన స్టేట్‌కొచ్చింది. సో, పెళ్లి చేసుకోబోతుంది. ఒక చిన్న గెస్చర్ ఇచ్చారు. లాస్ట్ టైమ్ 7th సీజన్‌లో అనుకుంటా అర్జున్ అన్న వాళ్ళ వైఫ్ వస్తే శ్రీమంతం చేస్తారు. అదొక గెస్చర్. తెలుగు సాంప్రదాయం, తెలుగు బిగ్ బాసు మన ట్రెడిషన్ అలా ఉంటది. సో, దానికి తగ్గట్టు ఆమె కొంచెం అలాగా కొంచెం అక్షంతలేసి కొంచెం అలాగా పెట్టి కొంచెం పూలు పెట్టి అలా చేసి పంపించారు ఆ అమ్మాయికి. పెళ్లి చేసుకునే అమ్మాయి ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. అంతే కదా! మళ్ళీ అంటారేమో సుమనన్న వాళ్ళ హ్యాపీ యానివర్సరీ కదా! మళ్ళీ సుమనన్న వాళ్ళ వైఫ్‌కి కూడా చేయాలి కదా! అని. నేను ఇంకేం చెప్పలేను మీకు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ సో, మార్నింగ్ అయితది. సో, సంజన గారు డెమోని మాట్లాడుకుంటా ఉంటారు. సంజన గారు 5:30కి లేచానురా, పొర్లుతూనే ఉన్నాను, నిద్ర పట్టలేదు అసలు నాకంటే అని కెమెరాకి కూడా నిద్ర పట్టట్లేదని కెమెరాకి కూడా చెప్పానంటే అంటాడు డెమోను. అంటే సంజన గారు నామినేషన్స్ చేస్తాం కదా! సో, అక్కడ గొడవ జరిగితే నాకు లోపల ఏదో ఎఫెక్ట్ అయితదిరా. పోయి ఋతుతో గొడవ జరిగితే నేను అసలు ఎలా తీసుకోవాలి చెప్పు ఆ గొడవని? సో, నా వల్ల అవ్వట్లేదురా. అసలు నాకు ఇష్టం లేదు. అసలు అట్లా తనతో గొడవ పడడం నాకసలు ఇష్టం లేదు. నేనొక లైక్ బేబీలా చూసుకుంటా తనని. ఎందుకంటే తను నా కోసం హెయిర్ కట్ చేసుకుంది ఆ రోజు. ఆ రోజు నుంచి నేను వేరేలా పెట్టుకున్నా మనసులో. ఇమాన్యుయల్ తర్వాత తనని నేను మంచిగా బాగా చూసుకుంటా. సో, అలా పెట్టుకున్న తనని నా మైండ్‌లో. బట్ అలాంటిది అప్పుడు డెమోన్ అంటాడు. అంటే మీ వల్ల గేమ్ అంతా అలా స్టార్ట్ అయింది కదా! అలాగా. సో, అంటే మీరు కింద పడేయటము, తర్వాత మీకు ఇంకో ఛాన్స్ ఇవ్వటము, అలా వేరే వాళ్ళకి ఛాన్స్‌లు ఇవ్వటము. సో, మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, సో, తను అందుకని మిమ్మల్ని అలా అనింది. సో, అంతేగాని సార్ట్ ఔట్ చేసుకుంటే సార్ట్ ఔట్, గీట్ ఔట్ లేదురా.
ఓ అంటే ఆ అమ్మాయి తను వచ్చి మీరు మంచి వాళ్ళ నటిస్తున్నారా, అంటే మీరు మంచి వాళ్ళ నటించడానికి చేస్తున్నారా ఇవన్నీ అనింది. అది నా వల్ల అవ్వలేదురా. ఎంత తనని నేను ప్రేమగా చూసుకుందాం అనుకున్నా, తను నా కోసం హెయిర్ కట్ చేసింది, సాక్రిఫైస్ చేసింది. తను నేను కొంచెం మంచిగా చూసుకుందాం అనుకున్నా, తను ఏదో ఒక పాయింట్‌లో వచ్చి నాతో గొడవ పెట్టుకుంటానే ఉంది. సో, ఒక పాయింట్ వరకు ఓకే గానీ, దాని తర్వాత నా వల్ల కాదు అని చెప్పి సంజన గారు అంటుంటారనమాట. సార్ట్ ఔట్ చేసుకోవచ్చు కదా! అంటే ఇంక నేను మాట్లాడలేదురా, నేను మాట్లాడను కూడా అని చెప్పి సంజన గారు ఏడవటం మొదలు పెడతారు. నేను ఫీల్ అయ్యానురా, నేను చాలా ఫీల్ అయ్యాను. సో, తను మీ ఇద్దరిది గొడవ జరిగిన తర్వాత నామినేషన్‌లో తను నాకు స్పేస్ కావాలి, స్పేస్ కావాలి, స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వండి అని చెప్పిన సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని మరి సో, తనతో వెళ్ళాను. తను ఒక్కటే ఉంటుందేమో అని చెప్పి తనతో వెళ్ళానురా నేను. హ్మ్. తన వెనకనే వెళ్ళిపోయా నేను అని చెప్పి సంజన గారు బాధపడుతుంటారు. ఒక పాయింట్‌లో సంజన గారి బాధను అర్థం చేసుకోవాలి. సంజన గారు రితు మీద గట్టిగా మాట్లాడారు. ఆ రోజు నా బొమ్మల టాస్క్‌లో టెడ్డీ బేర్ అప్పుడు నామినేట్ చేస్తేనే పెద్ద పెద్దగా ఏడ్చారు. ఓ పాయింట్‌లో తీసుకోలేరు. అలా అని చెప్పి కౌంటర్ ఇవ్వకుండా ఉండలేరు. నాకు సార్ వచ్చి షంటేస్తాడు శనివారం పూట. అందుకని ఈమె గట్టిగా మాట్లాడాల్సొస్తది. ఆ అమ్మాయి ఏమంటే ఈమె మీదకి ఎళ్తా ఉంటది. సో, పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఎళ్తుంటది. ఇప్పుడు ఆమె కూడా హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో మన సంజన, మన రితుయే కదా అని చెప్పి ఆమె కూడా ఏం ఊరుకోలేదు. నువ్వెవరు నాకు ఆఫ్టర్ ఆల్ చెప్పనీకి అని చెప్పి ఆమె ఆ రోజు నామినేషన్స్ ఆడింది. ఇప్పుడు కూర్చున్నప్పుడు ప్రేమని చెప్తుంటది గానీ సంజన గారు, ఆ రోజు సంజన గారు సరే రితుయే కదా అంటుంది. మన పాపే కదా చెప్పింది. మన కోసం హెయిర్ కట్ చేసుకున్న పాపే కదా! అదే ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఉండి, ఇమాన్యుయల్ చెప్పుంటే ఇమాన్యుయల్ కూడా అలాగే నువ్వు ఆఫ్టర్ ఆల్ అనేదానివా? సంజన గారు అనేవాళ్ళా? అంటే లైక్ కంపేర్ చేసి చెప్తున్నా మీకు. ఇమాన్యుయల్ తర్వాత చూసుకుంటున్నాను అని చెప్పింది కదా సంజన గారు ఇప్పుడే. సో, అదే ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఉండుంటే ఇమాన్యుయల్ అంతే మాట అనగలుగుతదా? అనలేదు. మరి ఈ అమ్మాయి అంటది సంజన గారు. ఈజీగా అనేస్తారు. సో, ఇంకెక్కడ మీరు హోల్డ్ చేయగలగాలి. మీ కోపాన్ని మీరు హోల్డ్ చేసుకోగలగాల. ఓకేనా? హోల్డ్ చేయగలగాల. అక్కడ పెద్దగా సిట్యుయేషన్ లేదు. అనాల్సిన అవసరం లేదు. పోనీ అనాలనుకున్నా కానీ చాలా సాఫ్ట్‌గా అనొచ్చు. ఆ రోజు నామినేషన్స్ అప్పుడు కూడా టెడ్డీ బేర్‌లో చాలా ఎక్స్‌టెంట్‌కెళ్ళి మాట్లాడారు. ఆ అమ్మాయి మీద మనసులో ప్రేముండి ఇప్పుడు ఇమాన్యుయల్ నామినేట్ చేసి ఇమాన్యుయల్ అంతే ఘోరంగా తిడతారా అంటే లేదు. ఇమాన్యుయల్ అంత ఘోరంగా తిట్టలేరు సంజన గారు. సో, ఇమాన్యుయల్‌కి రితుకు చాలా తేడా ఉంది. అంటే రితు సాక్రిఫైస్‌ని నేను చాలా కన్సిడర్ చేస్తున్నానని చెప్పి సంజన గారు ఏదైతే చెప్తున్నారో ఆ పాయింట్ అంత పర్ఫెక్ట్ పాయింట్ కాదు. సంజన గారు ఎప్పుడు దాన్ని కన్సిడర్ చేసిందే లేదు. ఏ విషయంలో కూడా చాలా విషయాల్లో కన్సిడర్ చేసింది లేదు. నామినేషన్స్ ఆమె డైరెక్ట్‌గా నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు టూ మచ్ ఎక్స్‌టెంట్‌కి వెళ్తున్నారు. సో, ఒక సర్టెన్ లిమిట్ ఉంటది. సో, దాన్ని దాటి నార్మల్ వ్యక్తులు కూడా మాట్లాడలేరు. బట్ సంజన గారు సాక్రిఫైస్ చేసిన తర్వాత కూడా గట్టిగా మాట్లాడతారు. అది సంజన గారి టాలెంట్. దాని తర్వాత మళ్ళీ ఫీల్ అవుతుంటారు సంజన గారు. అది ఇంకా మనం ఏం చెప్పలేం. బాధపడుతుంటారేమో. అనాల్సిన టైంలో గట్టిగా అనేస్తుంటారు. దాని తర్వాత బాధపడితే ఉపయోగం ఏముంటుంది చెప్పండి? అండ్ కళ్యాణ్, ఇమాన్యుయల్ వాళ్ళు చూస్తా ఉంటారు. ఇంకా అది ఫ్యామిలీ టైమ్ స్టార్ట్ అవుతది ఎపిసోడ్ ఇక్కడ తర్వాత. సో, సంజన గారు బిగ్ బాస్ అంటది. బిగ్ బాస్ నేను ఆడాలి, బిగ్ బాస్ నేను గెలవాలి కదా బిగ్ బాస్. నా ఫ్యామిలీ కూడా వస్తుంది కదా బిగ్ బాస్. ప్లీజ్ బిగ్ బాస్ నా ఫ్యామిలీ కూడా పంపించండి అని చెప్పి సో, సంజన గారు అంటారనమాట. సుమనన్న ఏడుస్తా ఉంటాడు. ఇంకా ఆ ఫ్యామిలీ టైం అది ఇది అనేసరికి. సంజన గారు అంటే నేను అసలు లేనన్నా 9 మందిలో. నా పరిస్థితి ఏం చెప్పు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా సంగతి నాకే దిక్కులేదు అంటే సంజన గారు పాపం బాధపడుతూ ఉంటారు. సంజన గారి బాధని అర్థం చేసుకోవచ్చు. అండ్ సంజన గారు కూడా తెలుసు వస్తారని, ఫ్యామిలీ పర్సన్స్ వస్తారని తెలుసు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు ఇంతకు చిన్న పాప వచ్చింది. సో, ఆ పాప వాళ్ళ కూతురు కంటే చిన్న ఏజ్. సో, అది చూసినప్పుడు ఆబ్వియస్లీ సంజన గారిలో ఒక బాధ వచ్చింది. ఆ బాధను మనం అర్థం చేసుకోవాలి. తల్లి మనసు 5 నెలల బేబీని వదిలేసి వచ్చేసింది. సో, దాన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి, అర్థం చేసుకోవాలి. రేపు కూడా వేరే మదర్ వస్తారు. కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తారు, డెమోన్ వాళ్ళ మదర్ వస్తారు, దివ్య వాళ్ళ మదర్ వస్తారు. ఇలా వస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వస్తారు, బర్నీ అనే వాళ్ళ డాటర్ వస్తారు. ఇలా అంతా బ్లడ్ ఐదర్ తల్లి వస్తారు లేకుంటే కూతురు వస్తుంది. సో, మరి ఈమె అదే తల్లి పొజిషన్లో ఉంది, వదిలేసి వచ్చింది ఒక కూతురుని. సో, కాబట్టి వాళ్ళని చూసినప్పుడు ఈమెకి ఖచ్చితంగా బాధ కలుగుతుంది. సో, ఆ బాధని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆమె ఏడుస్తుంది కూడా. మనం ఏం అనలేము, కాదనలేము ఈ సిట్యుయేషన్ ఇది. ఎందుకంటే లాస్ట్ టైం తేజది వేరు. తేజ ఒక రోజే తర్వాత డ్రామాలు చాలాసార్లు చేశాడు. బట్ ఇక్కడ ఈమె డ్రామా చేయడానికి కూడా లేదు. ఎందుకంటే 5 నెలల పాపను వదిలేసి వచ్చింది. ఆ పెయిన్ ఏంటనేది సో, అది తెలిసిన వాళ్ళకి గట్టిగా అర్థమవుతుంది. సో, దాన్ని మనం తప్పుగా అనలేము సంజన గారు నా విషయంలో. ఈ ఒక్క విషయంలో మనం ఏం అనలేం గట్టిగా. అవి ఎంత పెద్దగా ఏడ్చినా కూడా మనం దాన్ని ఏమనలేం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ చేస్తారు. సో, చివరి అంకానికి చేరువయ్యారు. సో, ఒడిదుడుకుల ప్రయాణంలో మీ కుటుంబం మీకు ఎప్పుడు ఉంటుంది. సో, మీ కుటుంబం కోసం మీరు ఏం చేయాలి అన్నప్పుడు మీరు ఒక టాస్క్ ఆడాలి. ఆ టాస్క్ ఆడే అక్కడ టైమర్స్ ఉన్నాయి. ఆ టైమర్స్‌లోంచి ఒక టైమర్స్ మీరు తెచ్చుకోవాలి అంటారు. సంజన గారు మీకు బిగ్ బాంబ్ ఉండడం వలన మీరు ఈ గేమ్‌కి సంచాలక్.
అంటారు. తనూజ అప్పుడే లైవ్లో ఏడుస్తూ ఉంటుంది, నేను ఆడుతా బిగ్ బాస్ ప్లీజ్ నన్ను కెప్టెన్ అని చెప్పిన అలా పక్కన పెట్టదు బిగ్ బాస్ అది ఇది అంటే, అరే దివ్య అంటది, అరే బాబు అక్కడ 8 ఉన్నాయిరా నాయన, నువ్వు ఏడవ బాకు, సంజన గారు లేరు కదా గేమ్లో, అందుకనే 8 ఉన్నాయి, నువ్వు కూడా ఉన్నావు గేమ్లో, నువ్వు కంగారు పడబాకంటది ఈ అమ్మాయి అంటా ఉంటుంది దివ్య. దివ్య మామూలు స్ట్రాంగ్ కాదబ్బా అమ్మాయి. ఏంది ఇట్లా ఉంటుంది, అంత స్ట్రాంగ్ అమ్మాయి, చాలా గట్టి స్ట్రాంగ్ పోసిన అమ్మాయి, అంత ఈజీగా మెల్ట్ అవ్వదు. మరి బర్నీ గారి విషయంలో ఎందుకు ఆడొస్తుందో తెలియదు కానీ చాలా స్ట్రాంగ్ పోసిన ఈ అమ్మాయి అయితే. ఓ పాయింట్ ఉంది లాస్ట్లో చెప్తా, మరి కామెడీ ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ స్టార్ట్ అవ్వే ముందు తనుజ బిగ్ బాస్ నువ్వు కెప్టెన్ అయినందువల్ల నువ్వు ఆడాల్సిన అవసరం లేదు, సో నీకు ఏది ఆ టైమర్లో నీకు ఏది కావాలో అది తెచ్చుకో. కళ్ళు మూసుకొని ఆ ప్లేస్లో ఎవడున్నా కూట, మేబీ ఒక కళ్యాణ్ తప్పితే ఇంక ఎవరైనా కానీ ఆ ఛాన్స్ ఇస్తే అందరూ 60 నిమిషాలు తెచ్చుకుంటారు. ఎందుకంటే కళ్యాణ్ అనే పర్సన్కి తన ఫ్యామిలీ రావడము, తన ఫ్యామిలీతో అంత అటాచ్మెంట్ లేదు, సో తనే పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి మేబీ తెచ్చుకోమంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక అరగంట తెచ్చుకుంటాడేమో, లేదు ఒక గంట తెచ్చుకున్న తర్వాత ఎవరితోనే మాట్లాడే వాళ్ళకి ఎక్స్చేంజ్ అనేది ఇవ్వచ్చేమో కానీ, బట్ తనైతే చాలా తక్కువ తెచ్చుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం ఆ 60 మినిట్స్ తెచ్చుకుంటారు. సో ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పు లేదు, తప్పంతా బిగ్ బాస్ టీమ్ది. ఎందుకంటే అమ్మాయిని కూడా గేమ్ ఆడించుంటే లెట్ హర్ ఫైట్. సో గెలిచేదేమో తెచ్చుకునేదేమో, లేకుంటే ఏదొస్తే అది ప్రాప్తం, ఎందుకు అమ్మాయికి ఆ ఛాన్స్ ఇవ్వటము. ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా అమ్మాయి నెగిటివ్ చేయడం ఎందుకు ఫ్యామిలీస్ దగ్గర బిగ్ బాస్ టీము. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు, సంచాలకుగా సంజన గారు ఉంటారు. ఆ తాళ్ళు పట్టుకోవాలి, ఈ తాళ్ళు పట్టుకొని సో ఇట్లా చుట్టుకొని అక్కడ అటు వెళ్ళేదానికి తనూజ చాలా గట్టిగా హెల్ప్ చేస్తుంది సుమనకి. అంటే బయట నుంచి సపోర్ట్, మోరల్ సపోర్ట్ గట్టిగా ఇస్తూ ఉంటుంది. ఈ మధ్యలో వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ రీచ్ అవుతుంటాడు, ఇమాన్యుయల్ చాలా ఫాస్ట్గా తీసుకుంటూ వెళ్తుంటాడు. డెమోన్ యాక్చువల్గా వెళ్ళిపోవచ్చు బయటికి. నిజంగా డెమోన్ పిల్లోడు గోల్డ్, అసలు ఎంత మంచోడు అంటే ఆ పిల్లోడు. అన్న రావట్లేదా నేను తీస్తాను, తనుజ జస్ట్ అడిగితే సో డెమోన్ని సుమనన్న కోసం, డెమోను తన పాటికి తను గేమ్ ఆడుకొని వెళ్ళిపోకుండా సుమనన్న కోసం తీస్తారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు, ఎందుకంటే ఇమాన్యుయల్ ప్రాపర్గా చుట్టుకోలేదు బయటకు వెళ్ళిన తర్వాత. డెమోని కొంచెం ఫాస్ట్ వెళ్తే గబగబా చుట్టేసేవాడు డెమోన్, ఈజీగా డెమోన్కి గెలిచే ఛాన్స్ ఉంది అక్కడ. బట్ సుమనన్నకు ఒక ఛాన్స్, పాపం సుమనన్న కోసం ఆగి ఒక్క నిమిషం ఆగి వెళ్తాడు. కుర్రాడు నిజంగా బంగారం అసలు పాపం. అంటే అడగంగానే సుమనన్న కదా పాపం, ర్యాపో ఉంటుంది కదా సుమనన్నతోటి, చేశాడు. బాహుబలి సినిమా గుర్తొచ్చింది, 100 మందిని చంపితే వీరుడు అంటారు, అదే 10 మంది ప్రాణాన్ని కాపాడితే కాదు 100 మందిని చంపితే అంతే దేవుడు అంటారా సంథింగ్ ఉంటుంది కదా. ఆ డైలాగు డెమోనికి వర్తిస్తుందేమో అని అనిపించింది నాకు. రివ్యూయర్గా ఇదే నా శాసనం, ఏదో ట్రై చేసాం. సో నెక్స్ట్ ఇమాన్యుయల్ 45 సెకండ్స్, ఫస్ట్ 45 మినిట్స్ తీసుకుంటాడు. తర్వాత డెమోన్ వెళ్తాడు 30 మినిట్స్ తీసుకుంటాడు. దాని తర్వాత కళ్యాణ్ వెళ్తాడు. కళ్యాణ్ ఇప్పుడు ఇమాన్యుయల్ వెళ్ళినప్పుడు ప్రాపర్గా చుట్టుకోడు, సరిగ్గా చుట్టడు. ఆ సంజన గారు చెప్తుంటాడు చుట్టుకో మమ్మీది కొంచెం హెల్ప్ చేయి, దించు దానికి హెల్ప్ చేయి అని అడుగుతుంటాడు. నువ్వు చుట్టుకో అని చెప్పి ఈమె కొంచెం అట్ట చుడుతుంటుంది. దూరం నుంచి బర్నీ గారు ఇంకా అక్కడ ఉంటారు. బర్నీ గారు ఏ సంజన గారు మీరు చెప్పింది తప్పు, ప్రాపర్గా ఇక్కడ చుట్టుకొని అక్కడికి వెళ్ళాలన్నారు. మామూలుగా ఏంటి అది తాడు తీసేసుకుంటూ తగులుకుంటూ రావచ్చు. ఆమె దాంట్లో నుంచి బయటికి ఏదైతే హడిల్స్ ఉంటాయో హడిల్లో నుంచి బయటికి రావడానికి ముందే చుట్టుకొని రావాలని చెప్పింది ఆమె. సో దానివల్ల వాళ్ళు అక్కడక్కడ చుట్టుకుంటూ ఉంటారు మొత్తం. లేకుంటే ఆ తాడు ఎత్తుకొని పరిగెత్తుకొచ్చి బయటకు వచ్చి గబగబా చుట్టుకోవడం పెద్ద పని కాదు. ఆమె చెప్పిన లాజిక్ని, అసలు ఆమె చెప్పిన రూల్ ఆమె కాంట్రాడిక్టింగ్ చేసిందేమో ఇమాన్యుయల్ విషయంలో అనిపించింది. ఎందుకంటే తాడు ఇంకా చాలా కింద ఉంది. సో ఖచ్చితంగా అక్కడ ఇమాన్యుయల్ అంత పర్ఫెక్ట్గా గేమ్ ఆడింది అయితే కనపడలేదు. సో అక్కడ ఎవరు గేమ్ ఆడింది లేదు లేండి, ఆ పర్ఫెక్ట్గా గేమ్ ఎక్కడ ఆడలేదు. సో ఉన్నంతలో కొంచెం డెమోన్ నెక్స్ట్ వచ్చాడు కాబట్టి డెమోన్ కొంచెం ప్రాపర్గా చుట్టుకొచ్చాడు. దాని తర్వాత ఇంకంత ప్రాపర్గా చుట్టుకొచ్చింది కూడా ఎవరు లేదు. ఆమె చూడనట్టు వదిలేసింది, ఇంకా ఫ్యామిలీ వీక్ కదా. ఇమాన్యుయల్కి ఇంకా అక్కడి నుంచి బర్నీ గారు అరుస్తూ ఉంటారు. సో ఇక్కడ సుమనన్న నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి 20 తీసేసుకుంటాడు. 20 తీసుకొని సుమనన్న రా కమాన్ అంటుంటాడు. అదొక్క 20 మిగిలింది. ఎందుకంటే 45 డెమోన్ తీసుకుంటాడు, 45 ఇమాన్యుయల్ తీసుకుంటాడు, డెమోన్ 30 తీసుకుంటాడు. సో 2 20లు ఉంటే ఒక 20 వచ్చి దివ్య తీసేసుకుంటుంది. ఇంకొక 20 అక్కడ కళ్యాణ్ హోల్డ్ చేసి పెట్టుకో అంటాడు. ఇంకా మిగిలినవన్నీ 15సే. సో ఆ 15 ఏది వచ్చినా 15 కదా. సో ముందు వచ్చినా వెనక వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు, 15 ఉంటుంది అక్కడ. బట్ ఆ 20 మ్యాటర్. సో దివ్య తీసుకుంటే కళ్యాణ్ హోల్డ్ చేసి పెట్టుకుంటారు. సుమనన్నారా అంటూ ఉంటాడు అనమాట. సో ఇంకా సుమనన్న ఇంకా కళ్యాణ్ ఇంకా 20 బిగ్ బాస్ తనకి ఇద్దాం అనుకుంటాడు. సో కళ్యాణ్ ఏం చేస్తాడు, ఫస్ట్ చేతితో ఇస్తానంటే సో సుమనన్న వాళ్ళు మళ్ళీ అక్కడే పెట్టమంటారు. ఆ బోర్డుకి పెడితే సుమనన్న ఆ 20 తీసుకుంటాడు, కళ్యాణ్ ఆ 15 తీసుకుంటాడు.
సో ఇక్కడ సంజన గారు అంటారన్నమాట, సుమనన్న ప్లీజ్ బిగ్ బాస్ దగ్గర పర్మిషన్ తీసుకొని అలా తీసుకోండి, అలా తీసుకోవద్దని చెప్పి ఆమె అంటారు. ఎందుకంటే ఆమె సంచాలకుగా ఉన్నారు, ఆల్రెడీ బిగ్ బాంగ్ పడుంది, ఆమె బాధ. సో మళ్ళీ సేమ్ ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ నా ఫ్యామిలీ రాదేమోనన్న భయం ఆమెలో ఉంటుంది. ఓకేనా, అదొక భయం ఉంటుంది. వీకెండ్లో నాకు సార్ మళ్ళీ కోటింగ్ ఇస్తారేమో భయము, ఈ రెండు ఉంటాయి. మెజారిటీ భయము. సో బిగ్ బాంగ్ పడిన సంచాలక్ మళ్ళీ తప్పు చేస్తే ఫ్యామిలీ రాకపోవచ్చు, మొదటికే మోసం రావచ్చు అన్న టెన్షన్ ఆమెలో ఉంటుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేయాలి సంజన గారు ఆ టెన్షన్ని. నెక్స్ట్ వచ్చరికి సుమనన్న ఇంకా కళ్యాణ్ నా మీద బ్లేమ్ వస్తుంది కళ్యాణ్ సంజన గారు అంటే, అఫ్కోర్స్ అంటే ఇన్ కేస్ అలా వస్తే నేను తీసేసుకుంటానండి బిగ్ బాస్ అలా చెప్తే అంటే, లేదు సంజన గారు మీ మీద ఏమి రాదు అని చెప్పి అంటూ ఉంటారనమాట. దివ్య అంటది అన్నమాట. దానికి ముందు చెప్పాలి కదా, ముందు చెప్పాలి కదా అది అని చెప్పి ఇక్కడ పక్క రితు అంటదనమాట. ఇలా చుట్టుకోవడం అది ఇది ఏంటి, ముందు చెప్పాలి కదా సంజన గారు, ఏంటండి ముందు చెప్పాలి కదా, సంజన గారి పేరుతుంది ముందు చెప్పాలి కదా అని ఇట్లా మాట్లాడుతుంటే, రితు నీకు ఛాన్స్ కావాలి, నీకైతే ఛాన్స్ కావాలి అది గొడవ పడ్డానికి అంటే అప్పుడు రితు వెంటనే సంజన గారు ప్లీజ్ నాకెందుకండి ఛాన్స్ కావాలి, ఇలా రాంగ్గా పోర్ట్రే చేయకండి, నాకెందుకు మీతో ఎందుకు గొడవ పడతాను, నేనేదో నా పాటికి నేను మాట్లాడుకుంటా ఉంటా అని చెప్పి అంటది. దివ్య డెమోన్ తన స్ట్రెస్లో ఉందని చెప్పి డెమోన్ అంటాడు. అదే 15 నిమిషాలు వచ్చింది కదా, గేమ్ గెలవలేదు 15 నిమిషాలు వచ్చింది కాబట్టి అమ్మాయి కొంచెం స్ట్రెస్లో ఉందని చెప్పి డెమోన్ అంటే, సంజన నాకంటే ఇక్కడ ఎవరు స్ట్రెస్లో లేరు, ఎవరు ఉన్నారు చెప్పు తమ్ముడు అని చెప్పి ఈ అమ్మాయి ఏమంటది, అది కరెక్టే కదా, ఫ్యామిలీస్ రావట్లేదు, ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆమె బాధ ఆమెలో ఉన్నారు. సంజన గారు సుమన్తో మాట్లాడుతారు, సుమనతో అక్కడ బోర్డు పెట్టారు కదన్నా, నేను తీసుకున్నాను, అక్కడ బోర్డులో పెట్టింది కదా నేను తీసుకుంది, కొంచెం చూడండి అది చెప్పి సుమనన్న సంజన గారితో మాట్లాడుతుంటే, సంజన గారు మీరు అంటే తను తీసుకొని మళ్ళీ అక్కడ అది పెట్టాడు కదా, మళ్ళీ దాని కదా మీరు తీసుకుంది, సో అంటే తన చేతితో నేనేం తీసుకోలేదు కదా, హ్యాండ్లో తీసుకోలేదు కదా, బోర్డు మీద పెడితే కదా నేను తీసుకుంది అని చెప్పి అంటారు. ఒక పాయింట్లో అది కరెక్టే. ఇప్పుడు తను 20 మినిట్స్ తీసుకున్నాడు కళ్యాణ్, తనకి 20 మినిట్స్ అక్కర్లేదు అనుకుని దానికి 15 మినిట్స్ చాలని మళ్ళీ రియలైజ్ అయ్యాడు. 20 మినిట్స్ అక్కడ పెట్టేస్తారు బోర్డు మీద, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు 15 మినిట్స్ కావాలనుకున్నాడు, నాకు 20 మినిట్స్ అవసరం లేదనుకున్నాడు, 20 మినిట్స్ ఆడ పెట్టేసి మళ్ళీ 15 మినిట్స్ తీసుకుంటాడు. దాంట్లో తప్పు ఎక్కడ ఉంది, నాకు ఎక్కడ తప్పు కనిపించలేదు. సంజన గారు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాలే, అసలు లాజిక్ లేదు దాంట్లో భయపడడానికి. కాకపోతే పిల్లలది భయం వచ్చేమో కానీ బట్ లాజిక్ లేదు అక్కడ భయపడడానికి. అంటే లైక్ ఈ 15 మినిట్స్ మార్చేసే ఇంకా కోపం వచ్చింది సుమనన్నకి వచ్చేత, ఈ 15 మినిట్స్ మార్చేస్తే నాకు ఇచ్చేసి నేను నువ్వు తీసుకో అంటాడు సుమనన్న. వచ్చి నువ్వు కూర్చో అని చెప్పి సుమనన్న పక్కన కూర్చోబెడతారు. సంజన గారు బిగ్ బాస్ని అప్పటికి చెప్పలేదు కదా ఎక్స్చేంజ్కి అది ఇది అంటుంటే, కళ్యాణ్ మీరేం ఫీల్ అవ్వకండి, బిగ్ బాస్ అడిగినప్పుడు మీరు చెప్పండి అని చెప్పి కళ్యాణ్ అంటుంటాడు. సో దివ్య బిగ్ బాస్ అడిగినప్పుడు అవును మీరు కూడా మీ ఫైనల్ డెసిషన్ చెప్పండి అని చెప్పి సో దివ్య గారు అంటే, సంజన గారు మీకు ఎందుకండి దివ్య గారు, మీ బోర్డు మీ చేతిలో ఉంది కదా అని అంటారు. ఈ అమ్మాయికి ఇంకా ట్రిగ్గర్ అవుతుంది అనమాట. 2 సార్లు అంటుంది ఈ అమ్మాయి, మీ దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పండి, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అది ఇది అని. అప్పుడు ఇంకా దివ్య ఇంకా మామూలు కూడా గేమ్ టాస్క్ గురించి ఏదైనా ఎక్స్ట్రా పెట్టడం చుట్టుకొని ఇట్లా గేమ్ గురించి అసలు మీరు పెట్టిన రూలే, ఇట్లా గేమ్ గురించి రూల్స్ పెట్టి ఎక్స్ట్రా రూల్ ఏదైతే పెట్టి లోపలే చుట్టుకొని బయటికి రావాలన్నారు, దానివల్లే చాలా మందికి ప్రాపర్ టైమ్స్ దొరకలేదు. అయినా మీరెవరు మాట్లాడొద్దు అన్నానికి నిన్న కూడా కెప్టెన్ చెప్పింది నామినేషన్స్లో మాట్లాడొద్దు 3వ పర్సన్ అని, బిగ్ బాస్ చెప్పాడు ఎవరైనా మాట్లాడొచ్చు అని చెప్పి. సో అందుకని నేను మాట్లాడతాను, ఇదేమి పర్సనల్ టాక్స్ కాదు, నేను మధ్యలో వచ్చి మాట్లాడలేదు, ఇది గేమ్లో నేను బరాబర్ మాట్లాడతాను, నాకు నచ్చినట్టు మాట్లాడతాను, నాకు వచ్చినట్టు మాట్లాడతాను అని చెప్పి అంటుంటే, సంజన గారు నీతో మాట్లాడడం మా వాళ్ళకి అదే చెప్తున్నాను, నాకు నచ్చినట్టు మాట్లాడతా అండి, మాకు వచ్చు మాట్లాడడానికి, మేము మాట్లాడతాం, నేను అందరి గురించి మాట్లాడతా అని చెప్పి ఈ అమ్మాయి అరుస్తూ ఉంటుంది అనమాట. సంజన గారు బిగ్ బాస్ అడుగుతారనమాట, ఎక్స్చేంజ్కి పర్మిషన్ ఇవ్వచ్చా బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ ఇవ్వండి బిగ్ బాస్ తనకి, ఇట్లా సుమన్ అండ్ కళ్యాణ్ మార్చుకోవాలంటే బిగ్ బాస్ సంచాలక్గా నీ డెసిషన్ ఫైనల్ అంటారు. సంచాలక్గా టెన్షన్ ఏం పడుతుంది ఏముంది, అతను వెళ్ళి చేతిలో ఇచ్చి మార్చుకోవాలా, బోర్డు మీద పెట్టేశాడు నాకు వద్దని, తను రెఫ్యూజ్ చేసుకున్నాడు, టైంని రెడ్యూస్ చేసుకున్నాడు, నాకు వద్దనుకున్నాడు వచ్చేసాడు. ఎందుకు సంజన గారు అంత బాధపడుతుందో తెలియదు. ఇంకా సంజన గారు అందరిని అడుగుతారు, ఇప్పుడు మీకు తను అట్లా తీసుకోవడం పంచడం మీకు ఓకేనా, మీరేం ఫీల్ అవ్వట్లేదు కదా అంటే, ఇంకెవరు ఫీల్ అవుతారు అక్కడ, ఎవరు ఫీల్ అవ్వరు, అందరూ ఓకే 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 అంటారు. ఇంకా బిగ్ బాస్ అదే చెప్తారు ఓకే అని. సుమన్కి ఒక లెటర్ వచ్చింది వాళ్ళ వైఫ్ నుంచి, ప్రేమైన శ్రీవారికి నేను రాస్తున్న ప్రేమలేఖ, కలిసి నడిచిన ఈ 16 ఏళ్ళు మీతో ప్రయాణం, మీరు నన్ను ఒక అక్కలాగా చెల్లిలాగా తమ్ముడు బాబాయ్ పిన్ని బావమరిది ఇంకా ఇవన్నీ వరుసలన్నీ చెప్తారు, ఒక లెటర్ రాస్తారు. సో ఇట్లు మీ లాస్య అని చెప్పి బంగారం అంటారు అనమాట ఆమె.
సో దాని తర్వాత ఇమాన్యుయల్తో సంజనాతో, ఇంకా సంజన గారు పాపం బాధపడతా ఉంటే ఇమాన్యుల్ అంటారు, హ్యాపీగా ఉండమమ్మా, నీకు మంచి జరుగుతుంది, బిగ్ బాస్ టీం అంత దారుణంగా ఉండదు, మంచి. ఇమాన్యుల్కి తెలుసు, ఇమాన్యుల్కి ఏంటి ఆస్తి ప్రతి ఒక్కడికి తెలుసు, నిక్కర్లు వేసుకోవడం చేత కానీ బచ్చగాళ్ళకు కూడా తెలుసు సంజన గారు ఫ్యామిలీ వచ్చిందని. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఏడుస్తూ ఉంటుంది, అది దాన్ని మనం ఏమనలేం, అది నేను చెప్పేది. కాకపోతే బిగ్ బాస్ శాడిజం గురించి తెలిసిందే కదా, థర్స్డేనో లేకుంటే అది మనకి ఫ్రైడేనో చూపిస్తారు ఎపిసోడ్లో, మోస్ట్లీ థర్స్డే చూపించచ్చు. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ నిన్ను హ్యాపీగా ఉంచుతారు. ఇమాన్యుయల్ నెక్స్ట్ వచ్చరికి సుమన్ బిగ్ బాస్ రూమ్లోకి వెళ్తాడు, కన్ఫెషన్ రూమ్లోకి వెళ్తాడు. సో ఎలా ఉన్నారు, బాగున్నారు అంటే బాగున్నాను బిగ్ బాస్, మీరు పొందిన టైం ద్వారా 20 minutes టైం మాత్రమే వచ్చింది మీకు, సో మీరు ఆ టైమ్స్ మాత్రమే స్పెండ్ చేస్తారా, మీకు ఈ టైం సరిపోతుందా అడిగితే లేదు బిగ్ బాస్ నాకు సరిపోదు. అవునా, ఒక నిమిషం ఆగు, నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను, సో ఇంట్లో వాళ్ళతో ఆ స్వాప్ చేసుకోండి, ఎవరి దగ్గర టైం ఉందో వేరే టైము, సో ఆ టైమింగ్తో మీరు స్వాప్ చేసుకోవడానికి లేదా వారి టైంలో కొంత టైం తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, స్వాప్ చేయొచ్చు, మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి అంటే లేదు బిగ్ బాస్ అందరికీ కావాల్సి వస్తుంది కదా బిగ్ బాస్, ఎవరిది వాళ్ళకి కావాలి కదా, మీరే దయతలిచి కొంచెం టైం పెంచితే బాగుంటుంది బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అంటే మీకున్నది 2 ఆప్షన్లు, అది స్వాపింగ్ లేదా వాళ్ళ టైం నుంచి కొంత తీసుకోవడం. సుమనన్న వద్దు బిగ్ బాస్, నా టైం నాకు చాలు. సుమనన్న వాళ్ళ వైఫ్ వస్తారు, కూర్చుంటారు, సుమనన్న తోటి మాట్లాడుతుంటారు, చాలా ఎక్కువ మాట్లాడతారు, చాలా గట్టిగా చెప్తారు, వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తారు, తనూజాతో జాగ్రత్తగా, తనూజాతో కొంచెం తగ్గించండి అంటారు. ఏమైంది ఏమైంది, ఏమైనా నెగిటివ్ వచ్చిందా అని అంటాడు. లేదు అంటే లైక్ మీది ఎవరు మాట్లాడినా హైప్ తనకే వెళ్తుంది, ఓకేనా, తను ఎవరైతే మంచిగా ఉంటారో సో తను వాళ్ళ దగ్గరికే వస్తుంది, వాళ్ళతోనే ఉంటుంది, సో అందుకనే చూసుకోండి మీరు, తనతోటి కొంచెం తక్కువగా మాట్లాడండి అని చెప్పుద్ది అనమాట. సో లైక్ అంటే సుమనన్నతోటి ఉంటే కామెడీగా ఉంటుంది, సుమనన్నతో ఉంటే బాగుంటుంది, సుమనన్నతోటి ఉంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆ ఫోకస్ కనిపిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అనుకొని సుమనన్నతో ఉంటున్నారు అని చెప్పి లాస్య గారు ఫీల్ అవుతున్నారు అనమాట. ఆబ్వియస్లీ మేబీ అంటే లైక్ సుమనన్నతోటి ఆమె చేసే కామెడీ అది అంతా ఫైనల్గా ఎవరు టాప్లో ఉంటున్నారు, ఆమె టాప్లో ఉంటుంది, సుమనన్న యాడ్ ఉంటున్నాడు, ఏదో ఒక ప్లేస్లో ఉంటున్నాడు, అందుకని చెప్పి ఆమె చెప్తుంది మీతో ఉండి మీతో కామెడీ చేయడం వల్ల ఆమెకు ప్లస్ అవుతుంది తప్పితే మీకేం రావట్లేదు బూడిద, సో మీరు చూసుకోండి అని చెప్పి సో ఆయన వైఫ్ అక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. ఓకేనా, అది మీ ఇష్టం, ఇంకా చూసుకోండి, నేను చెప్పేది నేను చెప్తున్నాను, తను చదువు చూసుకోండి అని చెప్తారు. సో సుమనన్న వాళ్ళ వైఫ్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ బిగ్ బాస్ పిలుస్తారు తనుజ లోపలికి, మీకు టైం స్వాప్ చేసే ఛాన్స్ ఉంది 60 నిమిషాలు. వద్దు బిగ్ బాస్, బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఈ క్వశ్చన్ అడుగుతారు అమ్మాయిని, ఆ అమ్మాయి దగ్గర హైయెస్ట్ టైం ఉంది, స్వాప్ చేసుకునే దానికి ఛాన్స్ ఇస్తారా, లేదు అంటే ఒకటే క్వశ్చన్ అడగాలి, కొంచెం ఇంకా గట్టిగా బ్యాట్ చేయాలని ట్రై చేయాలి కదా బిగ్ బాస్, మిస్ అయ్యేవేంటి, అసలు నీ ఫ్యామిలీ రావాలి అంటే లోపలికి నువ్వు ఖచ్చితంగా ఎవరో ఒక టైంలో కొంత తీసుకోవాలి, ఇట్లాంటివి కదా చెప్పాల్సింది, ఇలాంటివి చెప్పి అది అక్కడ సగం కట్ చేయాల్సింది, జస్ట్ అది ఒక్కరోజే చెప్పాల్సింది, ఈ అమ్మాయి పిచ్చి దానిలాగా బయటకు వచ్చి అడుక్కునేది, ఈ అమ్మాయికి నెగిటివ్ అయిపోయింది, ఇలాంటివి చెయ్యాలి, నువ్వు సరికొత్తగా ట్రై చెయ్యి, ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు, కొంచెం ట్రై చేయి అమ్మాయిని బ్యాట్ చేయడానికి. నీకు మీ ఫ్యామిలీ రావడం ఇష్టం లేదా ఏంటి, ఎక్స్ట్రా టైం అంటే ఇంకా మన అమ్మగారు బయటకు వస్తారు, తనుజ గారు బయటకు వచ్చి కళ్యాణ్ వస్తారు, ఏమైందో అని చెప్పి కళ్యాణ్ వస్తాడు, ఎదురుగా ముందు వస్తారు కుర్రాడు వచ్చి, నీకు మీ ఫ్యామిలీ రావడం ఇష్టం లేదా, తనుజ గారి ఫ్యాన్స్ నేను ఏదో కొంప ముంచి తట్టుకుంది కదరా బాబు, నీకు మీ ఫ్యామిలీ రావడం ఇష్టం లేదా, ఏంటి ఎక్స్ట్రా టైం కావాలా కళ్యాణ్, నీకు నిజంగా వద్దా, పర్లేదు తీసుకో, డిప్ప మీద ఒకటి కొడతా, మూతి మీద వాత పెడతా, ఇస్తాడంటే ఇస్తాడు, అమ్మా అమ్మా బతికిపోయావరా అమ్మా. ఇది తనుజ గారు ఫ్యాన్స్ రియాక్షన్, ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇదే ఉంటుంది, మామూలుగా కూడా కాదు, డై హార్ట్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎగ్జాక్ట్ ఇదే ఉంటుంది, ఇంకా తిరిగేలేదు దీంట్లో, ఇస్తాడంటే ఇస్తాడు, నీ మూతి మీద కొడతా, నీ ఉన్న 15 నిమిషాలు నువ్వు యూటిలైజ్ చేసుకో, దీనికి ఎందుకు ఇంత సీరియస్ పెట్టా అని చెప్పి కళ్యాణ్, వీళ్ళిద్దరి మధ్య ఫన్ ఇలాగే జరుగుతూ ఉంటుంది బేసిక్గా, ఆ 15 నువ్వే వాడుకో అని చెప్తారు. సో కంట్రోల్ రూమ్కి మళ్ళీ లోపలికి వెళ్తుంది, ఆ బుడ్డది ఒక బౌల్ పెట్టుకొని కన్ఫెషన్ రూమ్లో అద్దరు కొట్టుద్ది. సో నాకు ద బెస్ట్ ప్రోమో ఏదంటే ఇన్ని బిగ్ బాస్ సీజన్స్లో ఇప్పటికి బాగా నచ్చే ప్రోమో ఏదంటే
నేను ఎంత హేట్రేట్ చేసిన ఆ పోస్టర్ని, బట్ ఆ ప్రోమో మాత్రం నాకు అద్భుతంగా నచ్చుద్ది. అందరూ సీజన్ 7లో శివాజీ అన్న ప్రోమో అంటారు కానీ, బట్ ద బెస్ట్ ప్రోమో విచ్ ఐ లైక్ అంటే, సో కౌశల్ వాళ్ళ బుడ్డోళ్ళు ఇద్దరు వచ్చి లోపల ఉంటారు. దట్ వాస్ ద బెస్టెస్ట్ ప్రోమో ఎవర్ నా వరకు అయితే మాత్రం. అది నెక్స్ట్ లెవెల్ ప్రోమో, మామూలు కాదు. అక్కడున్న ఆ టైంలో ఆ మెంటల్ స్టేట్లో అక్కడున్న హౌస్మేట్స్కి, మేబీ అక్కడ ఉన్న కౌశల్ ఫ్యాన్స్కి కావచ్చు ఏదైనా, ఆ ప్రోమో అది మామూలు ప్రోమో కాదు. సో కౌశల్ అంటే నచ్చని నాకే ఆ ప్రోమో చూస్తే, అరే అమ్మా ఏమన్నా ప్రోమోరా, నా భలే అనిపించింది. నాకు ఎన్నిసార్లు చూస్తుంటాను ఆ టైంలో ఆ ప్రోమోని. సూపర్ ప్రోమో అసలు, అది భలే అనిపించింది నాకు ఇప్పటికి. చాలా క్యూట్ ఉంటుంది ఆ ప్రోమో. సో ఈ బుట్టతో కూడా అలాగే కనిపించింది అనమాట. బుట్టతో ఒకటి లోపల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి బిగ్ బాస్ లోపల పంపిస్తారు. ఏ అల్లి వచ్చావా, నువ్వు ఒక్కలివే వచ్చావా అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఒక్కదాని వచ్చి అమ్మ ఎక్కడ ఇంకా కన్నడలో మాట్లాడుతుంది. కింద సబ్టైటిల్స్ వేసుకోవడం, మనం ఏం చేస్తామో తెలియదు మనకి ఇంకా. సో ఆ సబ్టైటిల్స్ పడతా ఉంటే, నువ్వు వచ్చావా అమ్మేది అంటే అమ్మెల్లి అమ్మ ఎక్కడ అంటే అమ్మల్లి అక్కడ వచ్చిందా అనుజ ఎక్కడమ్మా అని చెప్పి, నేను ఏడవను, నేను ఏడిస్తే పాప కూడా ఏడుస్తుంది అని చెప్పి అమ్మాయి బయటకు వచ్చింది అనమాట. సో ఆమె అటు నుంచి వస్తుంది లోపలికి. వచ్చినప్పుడు ఇంకా అందరికి చెప్తూ ఉంటుంది కంట్రోల్ ఓకే కంట్రోల్ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కంట్రోల్ అని చెప్పి అంటూ ఉంటుంది. సో పరిచయం చేస్తుంది అనమాట. ఆ బుడ్డదాన్ని బయటకు ఎత్తుకొచ్చి నా కూతురు నా కొడుకు అని నాజర్ గారు అంటుంది బాబులు. అలాగే నా కూతురు అని చెప్పి బయటకు వచ్చింది ఆ అమ్మాయి. బయటకు వచ్చి ఇంకా అందరూ ఆ బుడ్డదాంతో క్యూట్ ఉంది బుడ్డది, ఇంకా ఆడుకుంటూ ఉంటారు ఆబ్వియస్లీ. సో ఇంకా ఆ అమ్మాయి ఇట్ల నుంచి వచ్చింది అనమాట. షీఈ్ వెరీ మొండి. మా అమ్మ అయితే ఎట్లా ఏడవదో ఏం కూడా అట్లాగే ఏడవదు. నేను యాక్చువల్గా తినికి అక్కని కానీ తిను నాకు అమ్మ. ప్రతిదీ తిన డెసిషనే తీసుకుంటాను నేను. చూస్తుంటే నిజంగా తప్పే లేదు ఆ అమ్మాయి డెసిషన్ తీసుకోవడంలో. షీఈ్ వెరీ మెచ్యూర్, షీఈ్ వెరీ స్ట్రాంగ్. సో చాలా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక మాట చెప్పుద్ది, ఇటుపక్క అమ్మని, ఇటుపక్క అక్కని, ఇటుపక్క నా పెళ్లి పనులని నేను హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాను అంటది. అంటే 3 థింగ్స్ని హ్యాండిల్ చేస్తుందంటే మామూలు విషయం కాదు అసలు. తన సొంత పెళ్లి పనులు తనే చేసుకునే అంత అది ఆ స్టేజ్ చాలా కష్టం అండి. అది మామూలు కష్టం కాదు అసలు, అది చాలా గట్టిగా కష్టపడాలి. సో తను అంత చేసుకుంటుందంటే పెళ్లి పనులు మామూలుగా ఒక పక్క డ్రెస్సింగ్లు, షాపింగ్లు, అవి ఇవి, మళ్ళీ మండపాలు ఇవన్నీ ఉంటాయి కదా, ముహూర్తాలు బంధువులు, కూరగాయలు, ఆ సామాన్లు గీమాలు రచ్చ రంబోలో ఉంటుంది. సో అమ్మాయి ఒకటే హ్యాండిల్ చేసుకుంటూ, సో ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తూ, వాళ్ళ మమ్మీని ఓదారుస్తూ, వాళ్ళ సిస్టర్ని ఓదారుస్తూ, మేబీ వాళ్ళ సిస్టర్ గురించి చెప్పొద్దు అనుకుంటా ఇప్పుడే నెక్స్ట్. సో పూజ మీరందరూ బిగ్ బాస్ చూస్తున్నారా అని చెప్పి ఇదంతా కన్నడ కింద సబ్టైటిల్స్ రాసుకున్నాడు. సో నీకు అన్ని విషయాలు తెలియవేమో, మేమైతే 24 hours వాచ్ చేస్తున్నాం. అమ్మ అయితే రోజు చూస్తుంటుంది బిగ్ బాస్, ఓకేనా. రోజు ఇల్లు చూద్దురా అంటే కళ్యాణ్ ఇల్లు మళ్ళీ చూపిద్దు తల్లి, నువ్వు వెళ్ళి కాసేపు మాట్లాడుకో, ఇల్లు ఇంకా టైం ఉంది అంటాడు కళ్యాణ్. సో వెళ్ళి మాట్లాడుకుంటా అంటే ఇన్విటేషన్ తాలేదంటే సీరియస్ చూస్తుంది, ఇన్విటేషన్ తాలేదంటే ఆ లైట్ తీసుకుంటారు, ఏమో నాకు తెలియదు అని చెప్తారు. సో ఏడవకు, మాకు నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే మాకు అమ్మని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది, మేము అమ్మని హ్యాండిల్ చేయలేకపోతున్నాం, నువ్వు దయచేసి ఏడవక. ఆ అమ్మాయి కూడా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోనే చెప్పింది, నువ్వు ఏడవకే తల్లి, మా వల్ల అవ్వట్లేదు, బయట అమ్మని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అమ్మాయి ఏడిస్తే బయట అమ్మాయి ఫ్యాన్స్ ఏడుస్తారు అనుకున్నాం, ఇంకా వాళ్ళ అమ్మ ఏడవకుండా ఉంటుందా చెప్పండి. సో ఏడవకు అని చెప్తుంటుంది. అమ్మకి ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు యాక్చువల్గా. సో అనుకి ఏమైందో తెలియదు. ఒకసారి నైట్ కాల్ చేసి లైవ్ చూసావా, ఎపిసోడ్ చూసావా అని చెప్పి ఏడుస్తూ ఉంది తను. సో నాకు అది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా, నా వల్ల పట్ల చాలా కష్టం అవుతుంది ఆ అమ్మని హ్యాండిల్ చేయడానికి. సో నీ ఏడవద్దు నువ్వు అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. సో ఇక్కడ నా పెళ్లి పనులు ఉన్నాయి, నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే. సో అమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ 2 రోజులు ఏడుస్తుంది, నువ్వు 1 రోజు ఏడిస్తే. సో 2 రోజులు ఏడ్చి అమ్మ నా పెళ్ళి ఉందన్న సంగతి కూడా మర్చిపోయి బిగ్ బాసే చూస్తూ ఉంది. నువ్వు కొంచెం అర్థం చేసుకో, నువ్వు ఏడవకు, యు ఆర్ టూ పర్ఫెక్ట్, ఓకేనా. నువ్వు బిహేవ్ చేసే విధానము, నువ్వు ఆడే విధానం చాలా బాగుంది. హ్యాపీగా ఉండు, మంచిగా ఉండు, జాయ్ఫుల్గా ఉండు, ఏడవకు, ఓకేనా. ఏడ్చే తను మాకొద్దు, మాకు నవ్వే తనుజ కావాలి. అద్భుతంగా చెప్పింది వాళ్ళ చెల్లెలు, అందరికీ అదే కావాలి. సో ఏం చేస్తావో తెలియదు, నువ్వు గెలవాలి అంతే, ఓకేనా. నాకు తెలుసు, నాకు కోపము నీకు తెలుసు, ఓకే నాకు తెలుసు నీ కోపము బాధ ఇవన్నీ వస్తుంటాయని చెప్పి, బట్ అవి నీ ఫేస్లో కనిపిస్తుంటాయి కూడా తెలుసు నాకు. కానీ ఏం చేస్తావు చెప్పు, నువ్వు ఏడవకు, అవన్నీ నువ్వు కంట్రోల్లో పెట్టుకో, నువ్వు ఏడవకు అని చెప్తాను అనమాట. నీకు ఇంట్లో బయట అంతా సపోర్ట్ ఉంది, నువ్వు సపోర్టు లేదనుకోబాక. అందరు నిన్ను ఇష్టపడుతున్నారు, అందరు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ సపోర్ట్ టాస్క్ ఎంత పెంట్ అయిందనేది చెప్పకనే చెప్తుంది ఈ అమ్మాయి.
సో సపోర్ట్ టాస్క్ వల్ల ఎంత జరిగింది నష్టం అని నా ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు, బయట సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ చెల్లి కన్క్లూజన్ ఇచ్చేసింది ఈ అమ్మాయిది. ఈ అమ్మాయి ఇంకైనా అర్థం చేసుకుంటుందేమో. ఆ రోజు కళ్యాణ్ని పెట్టకపోతే బ్లెండర్ ఎప్పటికీ చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మే అంటే బయట అందరూ తిట్టుకుంటున్నారా చెప్పు, అందరూ బయట తిట్టుకున్నారా? అమ్మే తిడుతుంది, ఎందుకు పెద్ద ఊరుకూరిని అరస్తూ ఉంటుంది, ఊరుకూరిని ఏడస్తూ ఉంటుందని. ఇది నిజం అండి అనూజ గారు. నిజంగా ఆ అమ్మాయి ఇవన్నీ తగ్గించుకోండి, ఎంత బాగుంటుందో అసలు. ఇలా చెప్పి బయటకు వస్తారు, బయట అందరు నిలబెట్టమంటారు. సో ఆ బుడ్డదాంతో సంజన గారు ఆడుకుంటూ ఉంటారు, పాపం చాలా హ్యాపీగా ఆడుకుంటారు. ఒక పక్క బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు, ఆడుకుంటూ ఉంటారు. ఆ అమ్మకి కొంచెం మంచి ఒక పాట వేసి ఆమెకు కొంచెం అలాగ తాంబూలం ఇచ్చి సో అక్షంతలు వేసి సాగనంపుతారనమాట. విచ్ ఇస్ ఎ గుడ్ గెస్చర్. అది ఆ అమ్మాయికి వేరే స్టేట్ అమ్మాయి మన తెలుగు స్టేట్కి వచ్చి అలా పెళ్ళి అవుతున్న ఒక అమ్మాయికి అలాంటివి చేయటం అనేది మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సింది. దాన్ని క్రిటిసైజ్ చేయాల్సింది, దాన్ని మనం టార్గెట్ చేయాల్సి, దాన్ని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఓకేనా, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అది నాకు అనిపించింది. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.